హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ అచీవర్ యూట్యూబ్ ఛానల్. టుడే ఈ వీడియోలో మనం పైథాన్ ఇన్స్టాలేషన్ గురించి అయితే చూద్దాము. ఈ పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది మనం యూస్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూస్ చేస్తాను కాబట్టి విండోస్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ మనం ఏంటంటే ఒక బ్రౌజర్ను అయితే ఓపెన్ చేసుకోవాలి. సో నా డిఫాల్ట్ బ్రౌజర్ అయిన క్రోమ్ని అయితే నేను ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ నేనైతే పైథాన్ అనేది అయితే సెర్చ్ చేస్తా. ఓకే, సో పైథాన్ని సెర్చ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకేమొస్తుంది, ఒక అఫీషియల్ వెబ్సైట్ అయినా ఓకే పైథాన్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అయినా python.org అనేది వస్తుంది. సో నేను దీని మీద క్లిక్ చేసినట్టయితే నాకు ఈ విధంగా పైథాన్ వల్ల ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్ అని కనిపిస్తుంది. సో నాది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి నాకైతే ఈ విధంగా కనిపించింది. ఒకవేళ మీది మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మీకు డైరెక్ట్గా ఆ యొక్క వర్షన్ అనేది ఇక్కడ వస్తుంది. సో లేటెస్ట్ వర్షన్ అయిన పైథాన్ 3.13.0 అనేది ఇక్కడ రావడం జరిగింది. లేదు మీకు ఒక పర్టికులర్ వర్షన్ కావాలి అని అంటే కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకైతే వర్షన్స్ అనేవి వస్తాయి. సో పైథాన్ 3.12.6 అని, పైథాన్ 3.12.7 అని ఈ విధంగా వస్తాయి. ఇక్కడ ఈ డౌన్లోడింగ్ ఆప్షన్ ద్వారా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అయిన పైథాన్ 3.13.0 అనేది నేనైతే ఇన్స్టాల్ చేస్తాను. సో ఈ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకేమవుతుంది, ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా, ఈ ఫోల్డర్కి రీచ్ అయ్యి మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ మీద అయితే డబుల్ క్లిక్ ఇద్దాం. ఓకే, సో ఈ విధంగా డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఓకే, సో నాకైతే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇక్కడ ఫస్ట్ కంపల్సరీగా మనం యాడ్ python.exe టు పాత్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఇన్స్టాల్ నవ్ అన్నా క్లిక్ చేయొచ్చు, లేదు కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అన్నా క్లిక్ చేయొచ్చు. సో కస్టమైజ్ ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అని అంటే మనకి ఏమేమి డౌన్లోడ్ అవుతున్నాయి అనేది చూపిస్తుంది. సో లేదు మనకు అవసరం లేదు అనుకుంటే ఇన్స్టాల్ నవ్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో కంపల్సరీగా మనం యాడ్ python.exe టు పాత్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ నవ్ అనేది క్లిక్ చేస్తాం. సో ఈ విధంగా అయితే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ ని త్రూ మీరు ఈ వీడియోతో పాటు డాక్యుమెంటేషన్ ద్వారా కూడా యాక్సెస్ చేయాలి అని అంటే ఈ డాక్యుమెంటేషన్ లో చూడండి, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది ఈ డాక్యుమెంటేషన్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాలింగ్ పైథాన్ ఆన్ మ్యాక్ ఓఎస్ లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, పైథాన్ లైనక్స్ లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది డాక్యుమెంటేషన్ ద్వారా అయితే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఈ డాక్యుమెంటేషన్ ని మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ లింక్ ద్వారా మీరైతే ఈ యొక్క డాక్యుమెంటేషన్ కూడా యాక్సెస్ చేయడానికి పాసిబుల్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అనేది అయితే వస్తుంది. నేనైతే క్లోజ్ చేస్తున్నా. సో క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ పైథాన్ ఇన్స్టాలేషన్ అయితే వెరిఫై చేయాలి. సో వెరిఫై అనేది ఏ విధంగా చేస్తాము, దానికోసం నేనైతే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా. దానికోసం విండోస్ కమాండ్ ప్రాంప్ట్ అనేది సెర్చ్ చేస్తా. ఓకే, సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఈ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా అయితే మనం ఇన్స్టాల్ అయిన పైథాన్ వర్షన్ అయితే మనం చెక్ చేయడం జరుగుతుంది. సో దానికోసం ఇక్కడైతే నేను ఒక కమాండ్ అనేది టైప్ చేస్తాను. అదేంటంటే పైథాన్ స్పేస్ హైఫన్ హైఫన్ ఆర్ మైనస్ మైనస్ అని కూడా అంటారు వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసినట్టయితే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన పైథాన్ 3.13.0 అనేది ఇక్కడైతే వస్తుంది. ఇదిగోండి పైథాన్ 3.13.0 అనేది వస్తుంది. సో ఈ విధంగా ఇన్స్టాల్ అయిన తర్వాత పైథాన్ ని మనం యూస్ చేయొచ్చు. సో ఏ విధంగా యూస్ చేయొచ్చు అని అంటే పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ఏమైంది, పైథాన్ యొక్క ఇంటర్ఫేస్ లోకి అయితే మనం ఎంట్రీ అవుతాము. ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఇక్కడ నేనైతే ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తా. సో అదేంటంటే హలో కోడ్ అచీవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా ఇచ్చిన తర్వాత నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తే మనకేం ప్రింట్ అయింది, హలో కోడ్ అచీవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ విధంగా అయితే మనం పైథాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది ఈ విధంగానే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కాకుండా నెక్స్ట్
మనకి పైథాన్ యొక్క ఐడిఎల్ఈ అనేది ఇంకొకటి ఉంటుంది. సో దాన్ని కూడా మనం అయితే ఓపెన్ చేద్దాం. సో విండోస్ మీద క్లిక్ చేసి ఐడిఎల్ఈ ఇది పైథాన్తో పాటే మనకైతే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో దీన్ని కూడా ఇప్పుడైతే మనం ఓపెన్ చేసుకుందాం. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ నుండి కూడా మనం ఏం చేయొచ్చు, ఈ విధంగా అయితే టైప్ చేద్దాం. హలో కోడ్ అచీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనేది ఇచ్చి నేను ఎంటర్ క్లిక్ చేస్తా. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ విధంగా అయితే ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్లీ పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీరు అనుకుంటే మాత్రమే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.